మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అక్టోబర్ 5 అతిపెద్ద పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమికి కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ఎప్పటికీ తరగని సంపద వస్తుంది. అంటే మీ తరం వాళ్ళు, మీ తర్వాత తరాలు వారు కూడా కూర్చొని తిన్నా ఆ సంపద తరగదు. అంత గొప్ప శక్తి ఈ పరిహారానికి ఉంది. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కలబంద మొక్కతో ఈ రోజున ఈ పని చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కలబంద మొక్కను మనం ఒక దేవతా వృక్షంగా భావిస్తాం. కలబంద మొక్కను చూడండి, మనం ఇంటి దగ్గర ఒక చిన్న కలబంద మొక్కను నాటినా సరే ఆ కలబంద మొక్కకు పక్కనే చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి. అలా ఒక మొక్క వందల మొక్కలుగా మారి విస్తరిస్తుంది. సేమ్ అలాగే కలబంద మొక్కతో మనం ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో కూడా సంపాదన విషయంలో చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేలల్లో ఉన్న మన సంపాదన లక్షల్లో నుంచి కోట్లల్లోనికి పెరుగుతుంది. ఇలా మన సంపాదన తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపదగా మారడానికి కలబంద మొక్కతో చేసే పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలిస్తుంది. ఈ పౌర్ణమి మనకు చెడుని తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగురమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు.
ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కోవాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా. నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి. కాకపోతే వేళ్లతో సహా ఉండాలి. వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది. ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి. మీరు 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి. కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే తక్కువ టైంలోనే 5-10 సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు, కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు. వారికి ఉన్నది అదే సమయం, మనకు ఉన్నది 24 గంటల సమయమే. వారికి మనకి ఒకే సమయం. మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు, అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 ఎండు మిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి అలా 1 గుప్పెడు ఉప్పు, కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ తీసేసుకొని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి. ప్రతి రూమ్లో, వంటగది, బెడ్రూమ్, హాల్ అలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి, మేము సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి. మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది. ఆ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు
ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదండి, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి దోషాలు ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి. నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి, లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది. అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది. ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి. ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు. లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా పారే నీటిలో పడవేయవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు, ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో సంచరించుతూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ రోజున
వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. పితృదేవుళ్ళ ప్రీత్యార్థం ఒక కోడెదూడను ఆంబోతిగా వదులుతారు. ఇలా చేయటం వల్ల గైలో 1,000,000 సార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు. ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదళార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశి రుద్రాభిషేకము, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి బంగారు సాలగ్రామం, భూగోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. శైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప, తప, దీపారాధన, పూజాదికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దీనినే తలా స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయటం కుదరని వారు నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు ఇవేమీ మాకు కుదరవు అనుకునేవారు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ లేదా కొంచెం విభూతిని కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే 5 మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. కానీ మారేడు ఆకులు అందరికీ దొరకవు. అలా మారేడు ఆకులు దొరకని వారు 1 స్పూన్ అంత గల్లులుపును నీటిలో కలిపి స్నానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అది కూడా కుదరని వారు చక్కగా కొద్దిగా విభూదిని అంటే 1/2 స్పూన్ అంత విభూదిని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ లేదా కొంచెం విభూదిని కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే కష్టాలు, పాపాలు, దోషాలు, కష్టాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. 1 జన్మల మహాపుణ్యం వస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. తిరిగే లేని రాజయోగం పడుతుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో గంగే చ యమునోయ్ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం చదవటం రాని వారు 3 సార్లు గంగా 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 అని అనుకోండి. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక పౌర్ణమి రోజు 1 ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది.
కాదు, ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాదు, ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు శనిదోషం పోవాలంటే 9 దీపాలను శివాలయంలో వెలిగించాలి. రాహుదోషము పోవాలంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలంటే 48 దీపాలు వెలిగించుకోవాలి. పుత్ర దోషానికి 51 దీపాలు వెలిగించుకోవాలి. అదేవిధంగా ఆ మహాశివుడికి 11 దీపాలు వెలిగించుకోవాలి. దూది వత్తులతో దీపారాధన చేస్తే వంశ అభివృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. తామర వత్తులను ఉపయోగిస్తే పుత్ర శాపాలు తొలగిపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం. అంతేకాదు, ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. కేదారేశ్వర వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యున్మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకొని 3 నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు. వరం పొందిన తర్వాత 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు 3 కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ 3 రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకర్ను శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. 3 సోదరులు, దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి 3 నాశనం చేశాడు. ఆ 3 రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది.
అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాగర మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అయితే అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటల వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాడుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్యగా కానీ 3 కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకము. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వల్ల నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకము. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతూ ఉంటారు. కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జోలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాయుధ్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.